హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఈ కలర్ ప్రిడిక్షన్ గేమ్స్, సో కాల్డ్ ఈ కలర్ ట్రేడింగ్ గేమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రాడ్ అని చెప్తున్నాను. ఇందులో మీరు 99% లాస్ అవుతారు. ఓన్లీ 1% మాత్రం మీకు ఛాన్స్ ఉన్నాయి విన్ అవ్వడానికి అని చెప్పాను. అయితే ఈ కలర్ ట్రేడింగ్ గేమ్స్ ఇవే పెద్ద స్కామ్ అనుకుంటే, దీని మించిన స్కామ్ అయితే ఈ కలర్ ట్రేడింగ్ మీదనే జరుగుతుంది. చాలామంది ఆ స్కామ్స్లో ఇరుక్కుపోతున్నారు తెలియక. ఆ స్కామ్ నాకు రీసెంట్గా తెలిసింది. మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ టెలిగ్రామ్లో మెసేజ్ చేసి, బ్రో నేను ఇలా స్కామ్లో ఇరుక్కుపోయాను, నేను ఇంత లాస్ అయ్యాను ఈ స్కామర్ చేతులు అని చెప్పారు. సో అలాంటి స్కామ్లో మీరు ఇరుక్కోకూడదంటే మీరు ఈ వీడియోని కంటిన్యూ చేసి చూడండి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకుండా ఉంటారు వాళ్ళు కూడా. ఫస్ట్ మనం ఈ కలర్ ట్రేడింగ్ గేమ్స్ ఉన్నాయి కదా, ఏవైతే ఒరిజినల్ కలర్ ట్రేడింగ్ గేమ్స్ ఉన్నాయో వాటిల్లో జరిగే ఫ్రాడ్ కోసం చెప్తాను. అసలు ఒరిజినల్ అని ఎందుకంటున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. అయితే ఈ కలర్ ట్రేడింగ్ గేమ్స్లో చాలామంది మన ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ రీల్స్లో డెమో అకౌంట్స్ తీసుకొని నీట్గా నేను పర్ డే 2 lakhs ఎర్న్ చేస్తాను, లేదంటే 1 week 10 lakhs ఎర్న్ చేస్తాను, అది కొనను ఇది కొనను మీకు చూపిస్తున్నారు. మనలో చాలామంది డబ్బు మీద ఆశ చాలామందికి ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నామో తెలియక ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి మోటివేట్ అయిపోయి మనం కూడా మన మనీ ఇన్వెస్ట్ చేసుకొని అందులో అయితే లాస్ అవుతున్నాం. లాస్ ఏమన్నా ఆగుతున్నాం, అక్కడితో కూడా ఆగట్లేదు, ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలా ఇన్వెస్ట్ చేసిన కొద్దీ మనం లాస్ అవుతూనే ఉంటాం. నేను ముందుగానే చెప్పాను, 99% మెంబర్స్ ఇందులో లాస్ అవుతారు. ఓన్లీ 1% మాత్రం విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఏవైనా సరే మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పాను. ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. అయితే ఈ ఒరిజినల్ కలర్ ట్రేడింగ్ గేమ్స్లో జరిగే ఫ్రాడ్ ఏంటంటే, మీరు తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, కన్ఫర్మ్గా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, మీరు డబులింగ్ వెళ్ళరు. డబులింగ్ అంటే ఏంటనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. డబులింగ్ వెళ్తేనే మనం ఇలాంటి గేమ్స్లో విన్ అవుతాం. కానీ మనం ఆ డబులింగ్ సరిపోయే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయలేం. మనం తక్కువ ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 200 ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నేను 200 డబులింగ్ వెళ్ళాక లాస్ అవుతాను. నేను ఎన్నిసార్లు 200 చేసినా సరే, 10 times 200 చేసినా సరే నేను లాస్ అవుతూనే ఉంటాను. 10 times 200 మీన్స్ ఫస్ట్ నేను 200 రీఛార్జ్ చేశాను, అది లాస్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 200 ఇన్వెస్ట్ చేస్తాను, అది కూడా లాస్ అయిపోతుంది. అలా మనం ఎన్నిసార్లు చేసినా సరే లాస్ అయిపోతాం. ఇందులో 1% మెంబర్స్ మాత్రం విన్ అవుతారని చెప్పాను కదా. ఆ 1% ఏంటంటే, ఒకేసారి ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రం విన్ అవ్వగలరు. అది కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవి ఫాలో అయితేనే మాత్రమే. మనలాంటి వాళ్ళు అయితే విన్ అవ్వడం చాలా కష్టం. ఇన్ కేస్ మీరు విన్ అయినా సరే, ఓకే, మీ అదృష్టం బాగుండి మీరు విన్ అయినా సరే, మీరు 10K 20K ఈ లోపలైతే అమౌంట్ తీసుకోవడానికైతే అవుతుంది, ఓకేనా. ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువైతే మీ అకౌంట్ బ్లాక్లో పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఈ ఒరిజినల్ కలర్ ట్రేడింగ్ గేమ్స్లో జరిగే ఫ్రాడ్. ఇలా చేస్తే మనం ఏం చేయలేము బ్రో, మన మనీ మనకి రాదంటే మనకు ఖచ్చితంగా రాదు బ్రో. ఎందుకంటే ఇది ఆన్లైన్ గేమ్స్ కాబట్టి మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రాసెస్ అంతా. మనం ఏం చేయలేం. ఇది ఆఫ్లైన్ అయితే ఎవరైనా అడగగలం, ఇది ఆన్లైన్కి అయితే ఎవరిని అడగలేం. అందుకని నేను ఆన్లైన్ గేమ్స్కి అయితే రావద్దని చెప్తాను. ఆ అమౌంట్ ఎందుకు విత్డ్రా అవ్వలేదు, మనం కస్టమర్ సర్వీస్కి రీచ్ అవుట్ అయినా సరే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు. లేదంటే ఇది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, లేదంటే మీరు ఫేక్ బెట్ చేశారని చెప్పి డిఫరెంట్ రీజన్స్ అయితే చెప్తారు. సో అవన్నీ మనం వెళ్ళలేము. ఇంకా మనం ఎంత ట్రై చేసినా మన మనీ అయితే, మనం విన్ అయిన మనీ అంటే మన అదృష్టం ఉండి మనం విన్ అయిన మనీ మనం అరేంజ్ చేసుకోవాలి, అంటే తీసుకోలేము, మన బ్యాంక్ అయితే క్రెడిట్ అవ్వదు. ఇదనమాట ఫస్ట్ యాక్చువల్గా ఈ ఒరిజినల్ కలర్ ట్రేడింగ్ గేమ్స్లో జరిగేది ఏంటంటే, మనం డబులింగ్ వెళ్తే విన్ అవుతాం, డబులింగ్కి వెళ్ళి అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకోలేము, అక్కడ లాస్ అయిపోయినట్టే. ఇన్ కేస్ మీరు డబులింగ్ వెళ్ళి ఇన్వెస్ట్ చేసేంత మనీ పెట్టారనుకోండి, ఆ మనీతో మీరు ఎక్కువ ఎర్న్ చేస్తే ఒకేసారి మీరు 50,000 ఆర్ 1 lakh విత్డ్రా చేసుకుందాం అనుకుంటే మీ అకౌంట్, గేమ్ అకౌంట్ అని బ్లాక్ అయిపోద్ది. ఇది యాక్చువల్గా గేమ్స్, ఈ కలర్ ట్రేడింగ్ గేమ్స్ అనేవి చేసే ఫ్రాడ్. అది కూడా ఈ ఒరిజినల్ కలర్ ట్రేడింగ్ గేమ్స్, ఓకేనా. ఏవైతే ఈ అఫీషియల్ గేమ్స్ ఉన్నాయి కదా, 91 క్లబ్, 55 క్లబ్, 82 లాట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా చాలా వస్తున్నాయి, ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే వాళ్ళు అలా ఉన్నారు, ఎవడో నచ్చినట్టు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ నాకు కూడా ఆఫర్స్ వచ్చాయి. నాకు ఒక రీల్ చేస్తే 2000 నుంచి 10,000 ఇస్తానన్న ఆ ప్రమోషన్స్ కూడా వచ్చాయి. ఆ ప్రూఫ్స్ కూడా నేను మన పాత వీడియోలో పెట్టాను, కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. వాళ్ళు ఏం లేదు, సింపుల్గా ఒక డెమో అకౌంట్ ఇస్తారు, దాంట్లో నేను
నాకేం చేస్తారంటే 5 lakhs 6 lakhs అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూపిస్తారు. ఓకే, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, మన ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటప్పుడు కనిపిస్తుంది కదా, 5 lakhs 6 lakhs అని గేమ్ వ్యాలెట్లో బ్యాలెన్స్ అలా కనిపిస్తుంది అనమాట. అది విత్డ్రా చేయడానికి కాదు. ఆ వీడియో కోసం అది కూడా చెప్తే వీడియోలు ఎంత అయిపోతుందో కూడా చెప్పట్లేదు. ఆ వీడియో కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అది ఆ వీడియో చూసి చాలామంది రియలైజ్ అయ్యారు ఇవన్నీ ఫేక్ అని చెప్పి. ఇంకా కొంతమంది అయితే ఇదే దీంట్లో ఉండిపోయారు. ఎలా అయినా సరే మేము లాస్ అయిన మనీ ఎర్న్ చేయాలని. అది అవ్వని పని బ్రోస్. కాకపోతే నేను నా ఫ్రీ సెషన్స్తో కొంచెం మీరు లాస్ అయిన దాంట్లో కొంచెం అయితే రికవర్ చేయడానికి ట్రై చేస్తాను. మనకు ఫ్రీ కలర్ ప్రిడిక్షన్ ఛానల్ అని ఒకటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. మీకు డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి నేను ఇంతకుముందు చెప్పిన ప్రిడిక్షన్ సెషన్స్ అయితే చూడండి. మ్యాక్సిమం విన్నింగ్స్ ఉన్నాయి దాంట్లో, 99% విన్నింగ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 3 lakhs పైనే నేను రికవర్ చేయించగలిగాను అందరితోనే మీన్స్ టోటల్గా. ఇన్ కేస్ కావాలంటే అది మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫస్ట్ వెళ్ళి ఆ టెలిగ్రామ్లో చూడండి సెషన్స్, విన్నింగ్స్ బాగున్నాయంటే మీరు కూడా ఎర్న్ చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి. మీకు టైం ఉన్నప్పుడు ఆ సెషన్ యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ సెకండ్ ఫ్రాడ్ కోసం చెప్తాను. సెకండ్ ఫ్రాడ్ అని కాదు, యాక్చువల్లీ ఈ వీడియో దానికోసమే. అదేంటంటే ఇప్పుడు ఈ 91 క్లబ్ ఉంది కదా, ఈ 91 క్లబ్లానే మీకు ఒక ఫేక్ క్లోన్ యాప్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ టెలిగ్రామ్ ఏం చేస్తారంటే ఏదో విధంగా మీ టెలిగ్రామ్ ఐడి తీసుకుంటారు. ఈ టెలిగ్రామ్ ఐడి తీసుకొని మీ టెలిగ్రామ్ ఐడి కూడా ఎలా వస్తుందంటే మీరు ఇందులో జాయిన్ అవుతారు కదా, ఈ 91 ఒరిజినల్ గేమ్ ఉంటుంది కదా, ఇందులో జాయిన్ అప్పుడు మీ ఐడి వాళ్ళకి వెళ్తుంది. ఈ 91 క్లబ్ ఒరిజినల్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినప్పుడు లేదంటే ఏదో విధంగా మీ టెలిగ్రామ్ ఐడి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇందులోనే కొంతమంది స్కామర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఎలా ఉన్న క్లోన్ ఫేక్ యాప్ ఉంటుంది, అది మీకు ఇందులో రిజిస్టర్ అవ్వండి, నేను మీకు ఎర్న్ చేసి పెడతానని చెప్పి మీకు మెసేజ్ అయితే పెడతారు. అందులో హిందీ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఇలానే స్కామ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక పర్సన్తో చాట్ కూడా చేశాను. వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే నా దగ్గర హ్యాక్ ఉంది బ్రో, 300 400 500 1000 ఇలా చెప్తారు. ఓకేనా, మన హ్యాక్ బై చేసుకుంటాం, లేదంటే ఆ హ్యాక్ నేను యూజ్ చేసి మీకు ఎర్న్ చేసి పెడతాను, మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని చెప్తారు. గేమ్ అకౌంట్ డీటెయిల్స్, గేమ్ ఐడి, లేదంటే మీరు ఫోన్ నెంబర్ చెప్తారు కదా, మీ ఫోన్ నెంబర్ ఆర్ జీమెయిల్ అండ్ పాస్వర్డ్. వాళ్ళు లాగిన్ అవుతారు, మీకు చూపిస్తారు. ఇక్కడ మీకు వీలైతే పెడతాను చూడండి, ఇలానే జరుగుతున్న స్టోరీ అంతా. మీ గేమ్ ఐడిలో వాళ్ళు ప్లే చేస్తూనే ఉంటారు. అంటే మీ గేమ్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అందులో వాళ్ళు ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 పెట్టినా 1000 పెట్టినా సరే వాళ్ళు ప్లే చేస్తారు. అందులో విన్నింగ్స్ మీకు చూపిస్తారు. ఎంత చూపిస్తారు, రీసెంట్గా చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు మెసేజ్ చేశారని, ఆయనకైతే టోటల్గా 89,000 సంథింగ్ 90,000 అంతా చూపించారంట. అది విత్డ్రా చేస్తాను, విత్డ్రా చేసి ఆ విన్నింగ్ అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్ పంపించాలంటే నాకు 500 కావాలని చెప్పి ఫస్ట్ తీసుకున్నాడంట. సో మనోడు ఏం చేశాడు, తెలియక 500 అయితే ఇచ్చేసాడు. ఈ 500 ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ గేమ్ విన్నింగ్ అమౌంట్ అనేది ఆ స్కామర్ ఉన్నాడు కదా, ఆ స్కామర్ అయితే తన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినట్టు చూపించాడు. యాక్చువల్గా అవేం జరగని పని అదంతా. ఆ ఒరిజినల్ లేదా ఫేక్ యాప్ అని తెలుసుకోవడానికి మన దగ్గర ఎలాంటి ఐడియా లేదు కాబట్టి మనం ఈజీగా మోసపోతాం. మీకు ఇక్కడ 2 పిక్చర్ పెడతాం చూడండి. 91 క్లబ్ ఒరిజినల్ విన్నింగ్స్ అయితే ఇలా చూపిస్తుంది, అలా కాకుండా ఫేక్ అయితే మీకు ఇలా చూపిస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఆ 500 చేసిన తర్వాత మన పర్సన్ ఆ 500 చేసిన తర్వాత కూడా తను ఆ అమౌంట్ అనేది తనకు పంపించలేదు. అంటే ఆ స్కామర్ మన పర్సన్కి పంపించలేదు. పంపించకుండా ఆ స్కామర్ ఇంకా మన సబ్స్క్రైబర్నే మనీ రిటర్న్లు అడిగాడంటే ఇంకా 1000 పంపిస్తే నేను ఆ విన్నింగ్ అమౌంట్ మీ బ్యాంక్కి పంపిస్తాను, లేదని పంపించనని చెప్పారంట. మనోడు తెలియక మళ్ళీ 1000 రూపీస్ పంపించాడు. అలా 10K ప్లస్సే పంపించాడు. ఆ తర్వాత మన సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. అది కూడా తను ఎందుకు చేశాడంటే హ్యాక్ మన దగ్గర ఒకటి ఉంది బ్రో, అది బై చేసుకోండి, మీరు కూడా అలాగే మంచి ఎర్నింగ్స్ చేయొచ్చు అని చెప్పి తను చెప్పాడు. నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హ్యాక్స్ అవి బై చేయకూడదని తెలుసు కాబట్టి నేనైతే వద్దు బ్రో, మీరు అలాంటి హ్యాక్స్ బై చేయొద్దు, నాకు కూడా అవసరం లేదని చెప్పాను. ఆయన ఆ బ్రదర్కి ఆ స్కామర్ మోటివేట్ చేస్తాడు, మీ ఫ్రెండ్ని ఎవరైనా సరే మీరు ఈ హ్యాక్ బై చేసేటట్టు చేస్తే నేను మీ అమౌంట్ మీకు పంపిస్తానంటూ మోటివేట్ చేసి ఉంటాడు. సో ఇతను నాకు అలా మెసేజ్ పెడుతున్నాడు, బ్రో
300 పెట్టి ఆ ఏపీకే హ్యాక్ మీరు బై చేయండి, మీకు మంచి విన్నింగ్స్ వస్తుందని చెప్తూనే ఉన్నాడు. నేను కూడా దానికి రిటర్న్లో చెప్తున్నాను, మీరు ఒక స్కామర్ చేతిలో ఉండిపోయారు, మీ మనీ మీకు రావబో, మీరు కూడా నాకు మెసేజ్ చేయొద్దు అని చెప్పాను. అయినా సరే ఆ బ్రదర్కి అర్థం కాలేదు. ఆఫ్టర్ 20 మినిట్స్ అర్థమైంది ఆ స్కామర్ మొత్తం ఎత్తేసాడని చెప్పి ఆ తర్వాత మనకి ఇలా మెసేజ్ చేశాడు, బ్రో నేను స్కామ్ అయిపోయాను, మీరు చెప్పినా సరే వినలేదని చెప్పి. సో ఇదనమాట మెయిన్ స్కామ్ జరుగుతుంది. ఇలా టెలిగ్రామ్లో మీకు హ్యాక్స్ ఇస్తామని కానీ, లేదంటే మీ అకౌంట్ మాకు ఇవ్వండి, మేము ఈ గేమ్స్లో ప్లే చేసి మీకు మంచి ఎర్నింగ్స్ ఇస్తామని కానీ ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే వాళ్ళని నమ్మొద్దు. మీ గేమ్ అకౌంట్ ఇన్ కేస్ మీరు ఆడితే, ఓకేనా, ఇన్ కేస్ మీరు ఆడితే మీ గేమ్ అకౌంట్ మీ దగ్గర ఉండాలి, ఓకేనా. మీరు ఎలాంటి హ్యాక్స్ అయితే యూజ్ చేయొద్దు, అసలు అవి లేనే లేవు, అవి వర్క్ కూడా అవ్వవు. నేను చాలా ట్రై చేశాను. సో అలా ఎక్కువ విన్నింగ్స్ తెస్తాం, హ్యాక్స్ ఉన్నాయి మా దగ్గర అన్న వాళ్ళు మీరు నమ్మొద్దు. నమ్మితే చాలా లాస్ అయిపోతారు. అలా లాస్ అయిన వాళ్ళు నాకు చాలామంది మెసేజ్ చేశారు. నాకు నియర్గా ఒక 100 మెంబర్స్ అలాగా టెలిగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, అలాంటి హ్యాక్స్ మీరు నమ్మొద్దు. అండ్ మీ గేమ్ ఐడితో వేరే వాళ్ళు ఎవరైనా ప్లే చేస్తానంటే వాళ్ళకి ఇవ్వద్దు. అసలు ఈ గేమ్స్కి రాకపోతేనే ఈ ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో ఇలాంటి ఆన్లైన్ గేమ్స్కి మీరు రావద్దని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీరు వినకపోతే నేనేం చేయలేను. ఇన్ కేస్ మీరు లాస్ అయ్యి ఉంటే మీ అమౌంట్ కొంచెంగా రికవర్ చేసే ట్రై అయితే నేను చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే కామెంట్ సెక్షన్లో మీరు పిన్ చేసి పెడతాను మీకు. మీరు అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అంతేగాని మీరు ఈ స్కామర్ చేతిలో పడితే హ్యాక్స్ అని, లేదంటే ఎక్కువ మీకు విన్నింగ్స్ ఇప్పిస్తానని కానీ ఎవడన్నా మీకు మెసేజ్ చేస్తే వాళ్ళని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేశారంటే మిమ్మల్ని ఆ స్కామర్ మొత్తం ఎత్తేస్తాడు, మొత్తం డబ్బులు పోతే లాస్ అవుతారు. ఇంతకు మించి నేను మీకు ఇంకేం చెప్పలేను. నువ్వేంటి బ్రో మాకు చెప్పేది, మేము ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని నమ్ముతాం, మేము ప్లే చేస్తాం ఈ ఆన్లైన్ గేమ్స్ అనుకుంటే మీ స్టడీ, లేదంటే మీ వర్క్, మీ జాబ్ ఇవన్నీ పోతే వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు. అలా చేయలేక రీసెంట్గా సూసైడ్ చేసుకున్న పర్సన్ ఒక న్యూస్ అయితే వచ్చింది. అది కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టాను, ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి. అది జరిగింది. దాని తర్వాత ఇంకొక 2 జరిగినాయి సూసైడ్స్ అనేవి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చనిపోవడం కూడా జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రమ్మీ ప్లే చేసి తన మనీ పోగొట్టుకున్నాడంట. ఇలాంటివి ఏం చేయకండి. ఏదో ఉద్యోగం ఉందనుకోండి, అందులో డబ్బులు ఆ శాలరీ అమౌంట్ తీసుకొని మన ఈ లాస్ అయింది ఏదైనా మనం కవర్ చేసుకోగలం. ఏ జాబ్ లేని వాళ్ళైతే ఎలా కవర్ చేయగలరు? మీ దగ్గర ఉన్న మనీ కాకుండా మీరు అప్పు చేసిన మనీ ఈ గేమ్స్లో పెడితే లాస్ అయితే అక్కడ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ అన్ని మీరు అవాయిడ్ చేసేయండి. ఈ గేమ్లో ఇన్వెస్ట్ చేసే మనీతో నీట్గా బిర్యానీ తినలేదు, సినిమాకి వెళ్ళండి. అండ్ మీకు డొనేషన్ చేసే అలవాటు ఉంటే మన ఆర్ఫన్ హౌస్ చాలా ఉన్నాయి, వాటిలో కూడా డొనేట్ చేయొచ్చు. సో ఇది గైస్ టోటల్గా నేను ఈ ఫ్రాడ్స్ కోసం చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలో మీకు చెప్పాను. ఐ హోప్ మీరు ఈ గేమ్స్లోకి అయితే రావాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.